అన్నిసార్లు కింద పడ్డ వ్యక్తి బండి 90 నుంచి 100 స్పీడ్ లో నడిపించగలడా? అంత తాగిన వ్యక్తికి కంట్రోల్ ఉంటుందా? మీరు చెప్పండి. మీరు ఎవరైనా తాగితే నిద్ర వస్తుంది, తాగినాక మంచిగా బండి నడుపుతుంటే ఊగినట్టు అవుతుంది ఆ గాలికి ఆ స్పీడ్కి. సో 5-10 కిలోమీటర్లు మాక్సిమం 30-40 కిలోమీటర్ల లోపలనే ఎక్కడో చోట పడిపోతారు. 350 కిలోమీటర్లు తాగి నడపడం అసాధ్యం. అది మీరు ఏ ప్రొఫెషనల్ అని అడగండి, కొంచెం మెడ మీద తలకాయ ఉన్న ఎవరినని అడగండి, అది క్లియర్ గా అర్థమవుతుంది. ఐజీ చెత్త నా కొడుకు, వాడి పైన వాళ్ళు ఆదేశాలు ఇచ్చేది కేసు క్లోజ్ చేయమని వాడు అన్ని తప్పులు లెక్కలు చెప్తున్నాడు. అవునా నా కొడుకు? ఒక్క ప్రశ్నకి సమాధానం అది హత్య అని చెప్పే క్వశ్చన్స్ కి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు. వేస్ట్ నా కొడుకు. ఇంకా బెదిరిస్తాడంట సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే. బెదిరి ఏం చేస్తావు చేయరా అయ్యా? ఒక్కసారి కూడా మాస్క్ మరియు హెల్మెట్ తీయకపోవడానికి కారణం ఏమిటి? విజయవాడలో ఎవరిని కలిశాడు? ఫోన్ డేటాను ఎందుకు బయట పెడతలేరు? నాకు మెయిన్ ఫోనే కదా. ఆయన మొత్తం జర్నీలో లేకపోతే ఆ 2-3 రోజుల ముందు నుంచి ఎవరితో మాట్లాడిండు, ఎన్ని నిమిషాలు మాట్లాడిండు, ఈ డేటా కావాలి కదా. లాస్ట్ టైం ఎవరితో మాట్లాడిండు, ఈ డేటా పెట్టాలి కదా బయట. పోలీసోడు పెట్టిండా? ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్ పెట్టిండా? అందులో చాలా విషయాలు తెలుస్తాయి కదా. ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఆ డేటా పెట్టాలి కదా. లాస్ట్ సిగ్నల్ ఎక్కడ వచ్చిందో పెట్టాలి కదా. అది కూడా తప్పే పెడతారు గాడి కొడుకు. కానీ అది పెట్టలేదు, ఫోన్ డేటా పెట్టలేదు. అందుకనే ఏమంటున్నా, కొంచెం ఇంకా మనకు ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్లు, యాక్చువల్ ఫోరెన్సిక్ రిపోర్ట్లు, అట్లనే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు, ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్లు, ఇంకా ఎలాంటి రిపోర్ట్లు అయినా మనకి ఒక ప్లస్ రియల్ ప్రవీణ్ యొక్క సీసీ ఫుటేజ్లు మనకి రావాలంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ పెట్టుకొని ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేపియని రాయ్యా. ఈ సోకాల్డ్ యొక్క పెద్దలు అంటున్న కేఏ పాల్ లాంటి వాళ్ళు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు, ఇంకెవరైనా పాస్టర్లు, ఇంకెవరైనా సరే, ఇంకా సామాజిక కార్యకర్తలు ఒక జేఏసీకి ఏర్పడి అవసరమైతే మనిషికి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని అయినా సరే ఆ యొక్క ఒక దీనికి ఏది ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే కనీసం ఆయన ఆత్మనైనా మనం శాంతిపరిచిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇంకేమేం చర్యలు తీసుకోవాలని ఆలోచించండి కదా. ఒక వ్యక్తి చేసే పనులు కావు ఇవి. ఒక సమూహం చేయాల్సిన పనులు. అందరికి సామాజిక బాధ్యత ఉన్నది కాబట్టి ఒక ఇండివిజువల్ వ్యక్తి ఈ ఒక వ్యవస్థతోటి, ఒక దుర్మార్గులైన వ్యవస్థతోటి ఒక ఇండివిజువల్ వ్యక్తి కొట్లాడడం సాధ్యం కాదు. కాబట్టి ఒక సమిష్టిగా చేస్తేనే అది కొంచెం సాధ్యమవుతుంది. ఈ తెల్ల కారు కంటిన్యూస్ గా అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ తెల్ల కారు ఎందుకు వస్తుంది మీరు చెప్పండి? మొత్తం 350 కిలోమీటర్ల తెల్ల కారు ఎందుకు ఫాలో అవుతుంది మీరు చూడండి. దీనికి సమాధానం చెప్తారా? ఇలా అనిపిస్తుంది అది ప్రవీణ్ బ్రదర్ కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చూడండి, వీటికి ఒక్కటికి సమాధానం చెప్తలేడాడు ఐజీ గాడు. నోరు మూసుకొని అని బెదిరిస్తున్నాడు. అవునా నా కొడుకు? ఇది మరి ఆయన చెస్ట్ మీద ఎట్లా ఫుట్ ప్రింట్ ఉంది అంటే అది ఫుట్ ప్రింట్ కాదంటుండే అవలగాడు. ఇంత క్లియర్ కనిపిస్తుండే ఎట్లా కాదురా? రక్త మార్కతో తొక్కింది. ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి మిత్రులారా. ఈ బండి ఆ బండి చూడండి. ఆడ కూర్చున్న బండి, ఈడ ప్రవీణ్ బ్రదర్ ని అక్కడ దొరికిన బండి. ఈ 2 బండిల మీద ఈ సింబల్ చూడండి. ఇది ఎట్లున్నది, అది ఎట్లుంది ఈ సింబల్. ఈ 2 బండ్లు, ఈ పైన ఉన్న బండి ఏమో ఆడ కూర్చున్నది, విజయవాడ బ్రేక్రోడ్ కూర్చున్నది. ఈ కిందిదేమో ప్రవీణ్ బ్రదర్ పడ్డ దగ్గర దొరికింది. 2 బండ్ల మీద ఉన్న సింబల్ చూడండి. ఇది ఒకటే ఉందా? కొంచెం డిఫరెన్స్ ఉందా లేదా? ఎవరికి చెప్తున్నారు? ఆయన ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ బండి ప్రవీణ్ బ్రదర్ కాదు. ఇది యాక్సిడెంట్ అయితే ఆయన మాస్క్ మరియు కళ్ళజోడు అలా పెట్టింది ఎవరు? ఇట్లా పక్కకు పెట్టింది ఎవరు? అది పడ్డట్టుందా? అన్ని వస్తువులు ఒకటే దగ్గర పడతాయి అట్లా? ఇది యాక్సిడెంట్ అయితే గట్లా పడతాయా? అట్లా పెట్టినట్టు ఉంటాయా? ఆడోటి చెల్లా చెదర అవుతుందా అంత స్పీడ్లో వచ్చినప్పుడు? ఇది చెప్తాడు, దీనికి ఆన్సర్ చెప్తాడా ఐజీ? అట్లా పెడతారా ఎవరన్నా? ఎవరికి చెప్తున్నారా అంత పేకముండా కడుకులు? అర్థమైందా మిత్రులారా? ఇంకో ఏది బ్లూ ట్రౌజర్స్, ఇక్కడ ఏంది గ్రే ట్రౌజర్స్. ఇక్కడ ఇది బ్లూ ఉంది, ఈ గ్రే ఉందని చూపెడుతున్నారు. ఈ పైన ఉన్నది బ్లూ ఉంది, కింద ఉన్నది ప్రవీణ్ బ్రదర్, యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్ గ్రే ఉందని చెప్తున్నారు. ఏది పాయింట్ అర్థమైందా? క్లియర్గా అర్థమవుతుంది.
ఇగో చూడు అదే వైట్ కారు, అన్ని చోట్ల అదే వైట్ కార్ ఫాలో అవుతుంది. ఎందుకైతుంది అంటే ఎట్లా తయారైందంటే మేము ఏమైనా చేస్తాము. చూడు అట్లా పండబెట్టినట్టు ఉంటుందా మీద మనిషి మీద? చూడండి ఆయన వండుకున్నాడు, ఆయన మీద కారు అట్లా ఉంటుందా? మీరు ఎట్లన్నా వాడండి, న్యాచురల్ గా వాడండి, ఇట్లా పడిపోండి, అట్లా బండి తీసుకొని, లేకపోతే వాడు నుంచి వెనక నుంచి గుద్దినా అట్లా ఉంటుందా? మీరు చెప్పండి దయచేసి. ఇక చూడు ఎట్లా అంటే ఎంత కావరం ఎక్కింది. కొన్ని రక్తంతో ఉన్నాయి, నేను చూపెడతలేను. ఓకే, వాడు ఒక్క దగ్గర హెల్మెట్ తీయడంట, అన్ని 350 కిలోమీటర్లు నడిపితే కూడా. ఇంకా చూడండి ఈ బండికి ఆ బండికి ఉన్న డిఫరెన్సెస్ చూడండి. నేను రక్తం ఉన్నాయి చూపెడతలేను. ఇది ప్రవీణ్ అన్న అరచేతులు బలంగా దేనినో అడ్డుకున్నట్లు నల్లగా మారాయి. బైక్ ని ప్రవీణ్ అన్న మీద ఎత్తి పెట్టినట్లుగా ఉంది. ఇది చూడండి మిత్రులారా, చేతులు ఎట్లా నల్లగా అయిపోయినాయి చూడండి. అంటే ఆయన గట్టిగా పట్టుకున్నాడు దేన్నో, ఇది వేడి దాన్ని ఏదో పట్టుకున్నాడు, అందుకే నల్లగాయినాయి. అర్థమైందా? అంటే ఆయన కొడుతుంటే ఇట్లా పట్టుకున్నట్టున్నాడు, ఆపే ప్రయత్నం చేసినట్టున్నాడు, ఏదో వేడి దాంతో ఏదో కొట్టినట్టున్నారు. ఎవరికి చెప్తున్నారా? అది క్లియర్గా అర్థమవుతుంది 100% హత్య అనేది. అది ఇక వేరే రకంగా ఎట్లా మనము ఏది అది రెండు వేరు కలర్ అని చూపెడుతున్నారు. ఒకటి బ్లూ కలర్ ఉంది, ఇది వేరే కలర్ ఉందని చెప్తున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. అది కేవలం ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేయడానికి ఈ యొక్క ఏది అన్ని చోట్ల అదే వైట్ కార్ ఫాలో అవుతుంది. మీరు చూడండి దయచేసి, ఒక్క దగ్గర కాదు. వీటికి ఆన్సర్ చెప్తాడు ఐజీ? చెప్పాడు. మేము న్యాయం అడిగితే మేము అంటే ఏమంటారు మత కల్లోలాలు సృష్టిస్తున్నామట. ఎవడరా చెప్పింది? వేస్తున్నా కొడుక, మీరు సంపి మత కల్లాలు మీరు సృష్టించారు. మేము న్యాయం అడిగి ఇట్లాంటి పునరావృతం కావద్దని మేము కొట్లాడుతున్నాం, మేము మత కల్లాలు జరగొద్దని మేము కొట్లాడుతున్నాం. అర్థమైందా? వేస్ట్ ముండా కొడుకులు ఉన్నారు. వాడండి ఇంకా ఐజీ అంట. ఓకే, ఇక్కడ చూడండి ఈ బండికి ఆ బండికి డిఫరెన్స్ చూడండి దయచేసి. ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది మిత్రులారా. ఇగో ఒక దగ్గర రెడ్ లైట్, ఇక్కడ ఏది రెడ్ లైట్, ఆ దొంగ బాడక దగ్గర దొంగ వేస్ట్ డూప్ గాన్ దగ్గర లైట్ లేదు చూడండి ఇక్కడ. ఓకే, అదే ప్రవీణ్ బ్రదర్ అక్కడ దొరికిన బండికి లైట్ ఉంది చూడండి, ఆ రెడ్ లైట్ ఇది. అర్థమైందా? ఇక్కడ రెడ్ లైట్ ఉంది కింద కూడా. సో కానీ వాడు దొంగ దగ్గర లేదు. ఒరిజినల్ బైక్ ఏమో రెడ్ లైట్ ఉంది, కానీ ఫేక్ బైక్ రెడ్ లైట్ లేదు. అంటే వాడు నకల్ కర్నేకే లియే భీ హకల్ చాయి అంటారు తెలంగాణ. అంటే ఏంటంటే కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి. ఓకే, సో అంటే వాడు అందుకే అంటున్నా, వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్, సుపారీ గ్యాంగ్ సంపడంలో ప్రొఫెషనల్ ఉన్నారు, కానీ దాన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడంలో వాళ్ళు విఫలమైనరు. ఓకే, సో ఇన్ని ఆధారాలు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అయినా సరే పోలీసు వాడు వచ్చి చూడు టోల్ గేట్ దగ్గర ఉన్నప్పుడే లైట్ పగిలిపోయిందా, అందుకే హెడ్ లైట్ ఆన్ లోనే ఉందా, అప్పటికే దాడికి గురి అయి ఉన్నారా, ఆ భయాందోళనతో త్వరగా గమ్యాన్ని చేరుకునే లేదా సేఫ్ ప్లేస్ కు వెళ్లాలనే ఆలోచనలో ప్రయాణం సాగించారా, టోల్ గేట్ వద్ద ఎవరి సహాయం దొరకలేదా, ఒరిజినల్ ప్రవీణ్ అవి కావాలి మనకి. ఓకే, ఇంత క్లియర్ గా కనిపిస్తుంది మరకలు ఆయన శరీర మొత్తం దాని మీద ఒక్క దగ్గర చినగలేదు, కానీ మళ్ళీ ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ ఫేక్ అంట. మనం చెప్పేది ఫేక్ అంట, వాడు చెప్పేది కరెక్ట్ అంట. దరిద్రులు. అదంటే డస్ట్ లేచిందంట, డస్ట్. అన్ని అబద్ధాలు, అన్ని ఫేకే. అదే అధికారాన్ని ఇక మనం అందుకే నేను ఏమంటున్నా, పోలీసు వాళ్ళని తిడతలేను, వాళ్ళ పైనుండి ఎవడు చేయిస్తున్నా వాళ్ళని తిడుతున్నా. అది చంద్రబాబు నాయుడా, అమిత్ షానా, చిన్నజీరావు కూడా యూనో. ఇగో చూడు వాళ్ళ కళ్ళు చూడండి, ఇద్దరి సేమ్ ఉన్నాయా? లేవు. మనకే సామాన్యులకి ఇన్ని అర్థమైతే నువ్వు పోలీస్ ప్లేస్ లో ఉండి ఎన్ని చెప్పాలరా అయ్యా? ఏదని అవుతున్నారా? ఈ కట్టెల మీద ఎందుకు రక్త మార్కలు ఉన్నాయి? ఎవడు చెప్పాలి దీనికి సమాధానం? చెప్పాడు వాడు, యాక్సిడెంట్ అని చెప్తాడు వాడు, వేస్తున్నా అక్కడ. సో అట్లా చాలా ఉన్నాయి. ఇక మనం ఇగో వీడు ఏమంటాడు, అమారా ప్రసాద్ ఎల్బీ నగర్ వైన్స్ లోకాక్ టైల్ కోదాడ వైన్స్ లో రెండవసారి, ఏలూరు వైన్స్ లో మూడోసారి. ఎవట్రా వీడు తాగుబోతులకి అమ్మ మొగుడిలాగా తాగుతున్నాడు, దశమా భాగాలను పద్ధతిగా వాడుతున్నాడు అని అమారా ప్రసాద్ పెట్టిండాడు.
ఏది నెక్స్ట్ డేనా ఎప్పుడు గొర్రెగాని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంట. నేను ముందే చెప్పినట్లు గుద్ద పగల తాగి బండి కంట్రోల్ కాక చచ్చాడంట. గొర్రెల ముఖ చిత్రం ఎలా ఉండబోతోందో. ఈ కేసుపై ఏపీ పోలీసుల కృషి కష్టం అనిర్వచనీయం. ఏపీ పోలీసులకు మా సెల్యూట్ అని పెట్టిండు అమర ప్రసాద్ గారు. అర్థమైందా? అంటే ఈ బాలిక వాళ్ళకి ముందే తెలుసు దాన్ని యొక్క యాక్సిడెంట్ లెక్క చిత్రీకరించాలని. ఏ రిపోర్ట్ రాకముందే అది మహాసేన రాజేష్ కావచ్చు, అమర ప్రసాద్ గారు కావచ్చు, కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, ఇంకో ఎడ్డినా కొడుకు కావచ్చు. అంటే ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. దాన్ని ఎట్లా చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఏం చేయాలనో అదే చేసుకుంటూ పోతున్నారు. దానికి కౌంటర్ గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము. అట్లనే వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి కరుగాల్చి వాత పెడతాము. దాంతో పాటు ఎవరైతే మేధావులు సమాజాన్ని మంచి కోరేవారు అందరూ జేఏసీగా ఏర్పడి వాళ్ళు పోరాటం చేయమని నేను ప్రాధాయపడుతున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటలేరంటే వాళ్ళు భయాందోళనలకు గురి కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారంట. సో కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినరు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినరు. సో కానీ వాళ్ళు ఏమంటారంటే మేము పబ్లిక్ లో వచ్చి ఏం అనౌన్స్ చేయం కానీ ఎవరైనా మీరు పోరాటం చేస్తే మేమేమి వద్దు అని అయితే అనము. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ అని చెప్పినట్ట. ఓకే, నిన్న ఎంపీ హర్ష కుమార్ గారు పోయి కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇంట్లో లేరంట. ఓకే, సో అభిషేక్ గుజ్జర్లపూడి న్యాయం కోసం పోరాడదాం దయచేసి మిత్రులు, దయచేసి. ఓకే, వీళ్ళు చాలా మంది మాకెందుకు, మా దాకా వస్తుందా, మా యొక్క ఆర్థిక మూలాలు దెబ్బపడతాయేమో, ఏది మా పని మేము చేసుకుంటామన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. రేపు అది వాళ్ళు ఈ అరాచకం వాళ్ళొక్కరితో ఆగదు. ఓకే, ఇప్పుడే చెప్తున్నాడు ఒక బ్రదర్, కర్నూలులో మా చర్చి కులగొట్టిర్రు అన్న అని చెప్తున్నాడు. కులగొట్టిర్రు, మేము అది ఎట్లా ఎందుకు చేసిర్రు అని మేము పోరాడుతుంటే మా మీదనే ఉల్టా కేసులు పెడుతుర్రు అన్న అని ఏడుస్తున్నాడు. అర్థమైందా? అంటే ఈ అరాచకాలు ఆగాయి. ఈ పవన్ కళ్యాణ్ అనే చెత్తనా కొడుకు హ్యాండ్ ఇన్ గ్లవ్ అక్కడ ఈ చిన్నజీఆర్ గాన్ తోటి ఈ యొక్క శ్రీనివాస వర్మ గాన్ తోటి అక్కడ కేంద్రంలో ఉన్న అమిత్ షా తోటి వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, పాల్ సుధాకర్ అన్నగారు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. చేద్దాం మన పోరాటం మనం చేద్దాం. ఒంటరిగా పోరాడుతున్నారు న్యాయం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ బ్రదర్. ఎస్ బ్రదర్, అది మతంకి సంబంధం లేనే లేదు. అందుకే ఏమంటున్నా, అది హిందువులు కూడా ఒక్క పర్టికులర్ క్రిస్టియన్స్ ముస్లిమ్సే కాదు, అందరికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది హిందువులకే. అది హిందువులు మెజారిటీ అర్థం చేసుకుంటారు కానీ వాళ్ళు పబ్లిక్ లో వచ్చి చేస్తలేరు. అందుకే అంటున్నా, హిందూయిజము డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బ్రాహ్మణిజం. నేను చాలాసార్లు చెప్పిన. ఓకే, ఈ మనువాదము, బ్రాహ్మణిజము, ఈ యొక్క ఆర్యులకు సంబంధించినది, దే ఆర్ సుపీరియర్ అనేది, ఆ యొక్క బ్రాహ్మణ్ సుప్రీమసీ అనేది దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద ఇండిజినస్ పీపుల్. మూలవాసుల యొక్క ఏది హిందుత్వానికి ఈ ఆర్యుల యొక్క సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. 99% మంది మూలవాసులందరూ హిందువులే. ఈ 1 to 2% వచ్చిన ఆర్యులు వాళ్ళ ఆధిపత్యాన్ని మన మీద కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సురాపానం తాగినటువంటి సురులు, ఈ యొక్క సురాపానం తాగినటువంటి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఒక మంచి వ్యక్తులైనటువంటి ఈ యొక్క అసురులైనటువంటి మూలవాసుల మీద ఆనాటి నుంచి ఈనాటికి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళ ఆధిపత్యానికి రాజముద్ర వేసి వాళ్ళ అన్యాయానికి అప్రూవల్ చేసినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక రాజు అయినటువంటి రాముడు వాళ్ళ యొక్క అన్యాయాన్ని, భారతదేశంలో వాళ్ళ అన్యాయానికి సెటిల్ అయ్యేటట్టు చేసిండు కాబట్టి వాళ్ళకి దేవుడు అయిండు ఆర్యులకి. సింపుల్. రాముడు చేసినట్టు మనం ఎవరిని చేసినా మనని ప్రజలు అని ఉంచుతారు. నిండు శూలాలు గర్భవతి అయినటువంటి వైఫ్ ని అడవులా వదిలేసి వస్తే ఏ వ్యక్తి కూడా హర్షించాడు. సింపుల్. థ్యాంక్ యూ బ్రదర్ పాల్ సుధాకర్. డొక్క వీరరాజు కనబడుతున్న 3 సింహాలు సత్యమేవ జయతే అనే భావం. సత్యం మాత్రమే జయిస్తుంది కానీ అది చాలా టైం పడుతుంది. మన ఈ యొక్క కరెక్ట్ సరిపెల్ల రాజేష్ గాడు ఒక బ్రోకర్ గాడు అన్న. కరెక్ట్ దొంగనా కొడుకు అయినాడు. ఎవరు? కమ్ది శిఖ. యా, కరెక్ట్ సిస్టర్. సో కుంబాల స్వామి, అనిత వంగలపూడి మేడం వీడి మీద చర్య తీసుకోండి. ఏం చర్యలు తీసుకోండి. వంగలపూడి, దొంగలపూడి, ఏ పూడి అయినా సరే ఆమెకు కూడా ఎన్నికల పోటీ చేయాలి కదా. వచ్చే ఎన్నికలలో చూద్దాం. వంగలపూడి గారు చూద్దాం, చేయండి. ఎవరి మీద ఏం చర్యలు చేస్తారో చేయండి, చూద్దాం. అయిపోయింది, మీ పని అయిపోయింది. మీరు ఎల్లకాలము ఏం మారుస్తామంటే కలవదు. వచ్చే ఎన్నికలను చూడండి, టీడీపీ ఘోర పరాభవంగా ఓడిపోతుందో లేదో చూడండి.
పిల్ల రాజేంద్ర ప్రసాద్ జై భీమ్ అన్నా, మీకు జై భీమ్ బ్రదర్, జై భీమ్. ఎవరు రాజు ముప్పిడి కావాలని రాంగ్ రిపోర్ట్ ఇచ్చారని, కరెక్ట్ బ్రదర్. ఎవరు సురేష్ గుప్తా జై భీమ్, జై భీమ్ బ్రదర్. ఎవరు గడ్డం జాషువా ఫిన్ని dissatisfied investigation. I think the government must have taken the time to investigate and must equally satisfy the society. చేయాలి కానీ ఆ కేసుని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత బెటర్ అనేది వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు కానీ ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఆదేశం కాబట్టి, పోలీసులు నిమిత్త మాత్రలు కాబట్టి వాళ్ళు చెప్పింది పాటించాల్సి వస్తున్నది. ఎవరినిరా బెదిరిస్తారు వాళ్ళు? జీతగాళ్ళు ఎట్లా బెదిరిస్తారు? వాళ్ళు సేవ చేయడానికి ఉన్నారు కదా, బెదిరియడానికి ఉన్నారు. ఐజీకి వాళ్ళంతా వాళ్ళని తీసేయడం ప్రజలకు పెద్ద పనా కాదు. నాకు అధికారం లేదని ఆ యొక్క అసెంబ్లీకి పోకుండా ఈ యొక్క చిన్నపిల్లగానికంటే అధ్వానంగా గుక్క పెట్టి ఏడ్చిండు చంద్రబాబు నాయుడు. ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి నా భార్యని ఇట్లా అన్నారని చెప్పి ముఖమంతా గుక్క పెట్టి ఏడ్చిండు 70 ఏళ్ళ ముసలాయన. అంటే తన అధికారం కోసం ఏడుస్తాడు, ఏమారుస్తాడు, తప్పుడు హామీలు ఇస్తాడు, ఎంత నీచానికైనా దిగజారుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నువ్వే ఏడ్చేటోడు ఉంటే మమ్మల్ని ఓటర్ కాపాడేటోడు, మా ఏడుపు తీర్చేటోడు కావాలి, కానీ మా ముందు వచ్చి ఏడ్చేటోడు అంత బలహీన మాకెందుకురా? ఆలోచించారు అంటిల్ అన్లెస్ ఫ్యామిలీ సపోర్ట్స్ నథింగ్ కెన్ బి డన్. అది ఫ్యామిలీ ఇష్యూ కాదు బ్రదర్, అది ఎవరికైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ సమాజాన్ని మంచి కోరే వారు ఎవరైనా సరే వాళ్ళు ఇంకా ఇట్లాంటి పునరావృతంగా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటే సంతోషం. ఏదో ఇక నేను విదేశాల నుండి ముచ్చడి చెప్పినట్టు కేఏ పాల్ గారు ఇంకోరో ముచ్చడి చెప్తే, హర్ష కుమార్ గారు ముచ్చడి చెప్తే కలవదు. వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకునే స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే ఏమైనా సమాజానికి మంచి చేసినట్టు ఉంటుంది. కేవలం ముచ్చడి చెప్తే వాట్ ఈస్ ద యూస్?